సో హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే లిస్ట్ అనే టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ లిస్ట్ అంటే ఏంటి? ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఏదో కొత్తగా సొల్యూషన్ కనిపెడతారు, రైట్? సో అదేవిధంగా అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎందుకు ఓవర్కమ్ చేయడానికి లిస్ట్ని కనిపెట్టారో చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏ అని ఒక వేరియబుల్ తీసుకుని అందులో బాలాజీ అని స్టోర్ చేస్తున్నాను. బి అనే దాన్ని తీసుకునేసి అందులో 23 అని స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకేమైంది, ఆ ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అయ్యాయి. కానీ ఎలా ప్రింట్ అయ్యాయి? నేను చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ కూడా సపరేట్గా స్టోర్ అయ్యాయి కదా. సో నాకు అలా కాదనమాట. ఒకే ఎలిమెంట్ ఒకే వేరియబుల్లోనే అన్ని ఎలిమెంట్స్ కూడా స్టోర్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ అంటే ఏంటి? సో లిస్ట్ అంటే ఏంటి అంటే మీ అందరికీ తెలుసు. లైక్ ఇంట్లో మీ అమ్మ ఏదైనా కూరగాయలు, వంటకు కావాల్సిన సామాన్లు, ఏవైనా తినడానికి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారు, ఒక లిస్ట్ తీసుకునేసి ఆ పట్టీలో అన్నీ కూడా రాస్తారు కదా. డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా రాస్తారు, ఓకే. సో అదేవిధంగా పైథాన్లో కూడా అంతే అనమాట. సో పైథాన్లో ఏంటి అంటే లిస్ట్ అనే ఒక టాపిక్ ఉంది. సో ఈ టాపిక్లో ఏంటి అంటే లిస్ట్ని ఎలా ఫస్ట్ డినోట్ చేస్తారు. లిస్ట్ని ఎలా డినోట్ చేస్తారంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తారనమాట. సో నేను ఇప్పుడు ప్రింట్ ఏ చేస్తున్నాను. సో ప్రింట్ ఏ చేస్తే ఏమైంది, అందులో ఏమీ లేదు, ఖాళీగా ఉంది, ఎటువంటి ఎలిమెంట్స్ కూడా లేవన్నమాట. సో అసలు లిస్ట్ అంటే ఏంటి పైథాన్లో అంటే, మీరు మనకి డేటా టైప్స్ చాలా వరకు ఉన్నాయి కదా. లైక్ ఫ్లోటింగ్ వాల్యూ ఉంది, స్ట్రింగ్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి, బూలియన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని రకాల డేటా టైప్స్ లిస్ట్లో స్టోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా స్టోరింగే, కానీ డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా ఇందులో స్టోర్ చేయొచ్చు. లైక్ ఎలా అంటే నేను స్ట్రింగ్స్ని స్టోర్ చేయగలుగుతాను, ఇంటీజర్స్ని స్టోర్ చేయగలుగుతాను, ఫ్లోటింగ్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాను, బూలియన్స్ని స్టోర్ చేయగలుగుతాను. సో ఈ విధంగా నేను ఏం చేస్తున్నాను, డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా, డేటా టైప్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేయగలుగుతున్నాను అనమాట. సో ఐ థింక్ మీ అందరికీ కూడా ఐడియా వచ్చింది. ఇక్కడ ఈ ఒక లిస్ట్లో మీ అమ్మ చెప్పే లిస్ట్లో ఎలా అయితే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తినే ఐటమ్స్, పర్సనల్ ఏదైనా ఐటమ్స్, సో స్నాక్స్, మీట్, ఈ విధంగా అన్ని రకాల డేటా టైప్స్ని కూడా ఎలా అయితే స్టోర్ చేయగలుగుతున్నారో, సేమ్ అదే విధంగా పైథాన్లో కూడా ఈ లిస్ట్ అనే టాపిక్లో ఏం చేస్తున్నాం, డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా నువ్వు అక్కడ స్టోర్ చేసుకోగలుగుతున్నావు అనమాట. అంటే సో నేను ఇదే టాపిక్ ఈ విధంగా చెప్పాను అనుకోండి, లైక్ ఏ అని 1 2 3లు 4లు ఈ విధంగా చెప్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కాదనమాట. సో నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఐ థింక్ యూత్ కాబట్టి మీరందరూ ఏం చేస్తారు, ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటారు, రైట్? మూవీస్, లవ్ మూవీస్ ఇలాంటివి చూస్తూ ఉంటారు కాబట్టి, సో నేనేం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో వేరియబుల్ అంటే ఏంటి, ఇవి మీకు తెలియకపోతే నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను కదా. సో అందులో వేరియబుల్స్ అంటే ఏంటి అవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేశామన్నమాట, అక్కడ వెళ్ళి చూడొచ్చు. సో నేనేం చెప్పాను, లిస్ట్ని ఎలా డినోట్ చేస్తారు, స్క్వేర్ బ్రాకెట్స్లో డినోట్ చేస్తారు. సో నేనేం చేస్తున్నానంటే ఒక ఖాళీగా ఒక లిస్ట్, అందులో ఎటువంటి ఎలిమెంట్స్ పెట్టడం లేదనమాట. సో నేను ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే ప్రింట్ చేశానో నా మనసు అనే వేరియబుల్ని, ఏమైంది, నాకు ఖాళీగా లిస్ట్ ప్రింట్ అయింది. ఎందుకు, అందులో ఎటువంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి. అర్థమైందా? సో ఒక ఎంప్టీ లిస్ట్ ఎలా ప్రింట్ చేస్తారు, ఈ విధంగా ప్రింట్ చేస్తారు. సరే, నేను ఇప్పుడు ఏంటి అంటే ఆ లిస్ట్లోకి కొన్ని ఐటమ్స్ని యాడ్ చేయాలి, ఓకే. సో నా మనసు అని చెప్పాను కదా. సో ఈ లిస్ట్లో ఏంటి అంటే మనకి మెథడ్స్ ఉంటాయి అన్నమాట. మెథడ్స్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే అపెండ్ మెథడ్ అనమాట. అపెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే యాడ్ ఎలిమెంట్, యాడ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ టు ద ఎండ్. సో ఆ ఎలిమెంట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తుంది అనమాట. సో ఐ థింక్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అపెండ్ గురించి చెప్పాలి అంటే అపెండ్ ఈ వీటిని పెరాన్సిస్ అంటారు కదా. సో ఈ బ్రాకెట్స్లో ఏంటి అంటే ఒకసారికి ఒక ఎలిమెంటే యాడ్ చేయగలుగుతాం అనమాట. ఓన్లీ వన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ కన్నా ఎక్కువ యాడ్ చేయలేవు, ఖచ్చితంగా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఎలా యాడ్ చేయాలి? సో ఇప్పుడు నేనేం చెప్పాను, సో స్టార్టింగ్లో నేను మూవీస్ చూడినప్పుడు నా మనసులో ఎవరు లేరు అనమాట. లైక్ నేను మూవీస్ చూడడం కాబట్టి నా మనసులో ఎవరున్నారు, ఏ హీరో లేరు, హీరోయిన్ లేరు, అందరూ ఖాళీగా ఉన్నారు అనమాట. సో అందుకే నాకు ఈ ఖాళీ లిస్ట్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ మీరు చూసినట్టుగా. సో కానీ ఈ మధ్య మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను కదా. సో ఏంటి అంటే కొత్తగా ఒక ఏదో సినిమా వచ్చింది కదా, సలార్ అని. సో ఆ ప్రభాస్ అనే మూవీ హీరో ఎవరైతే ఉన్నారో నా మనసులోకి నేను పంపించాలనుకుంటున్నాను. సో ఎలా పంపించాలి? సో నేను ఇప్పుడు అపెండ్ గురించి చెప్పాను కదా. అపెండ్ అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని
లాస్ట్లో యాడ్ అవుతుంది అన్నా కదా, మరి ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను, నేను ఏదైతే నా మనసు అనే లిస్ట్ క్రియేట్ చేశానో ఆ లిస్ట్లోకి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నా మనసు డాట్ అపెండ్ ఏం చేస్తున్నాను, సో ఏదైనా ఒక హీరో నేమ్ రాస్తాం అనుకుంటాం. సో ప్రభాస్ కాబట్టి ప్రభాస్ అనే యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడు ఎంటర్ చేసి చూస్తాను, ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ నా మనసు. సో నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో నా మనసు అనే వేరియబుల్లో, ఇక్కడ ఏమైంది, నా మనసు వేరియబుల్లో అసలు ఏం లేదు, కంటెంటే లేదు. కానీ నేను ఎప్పుడైతే అపెండ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నానో అప్పుడు ఏమైంది, సో ఇక్కడ నేను ఏదైతే ఎలిమెంట్ రాస్తానో ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అయిందనమాట. ఓకేనా. సో నాకు ఇంకో డౌట్, మీ అందరికీ చెప్పాను కదా, అపెండ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో లాస్ట్లో వెళ్ళి యాడ్ అవుతుంది అన్నాను కదా. మరి ఎలా యాడ్ అవుతుందో ఇంకొకటి ఎలిమెంట్ యాడ్ చేసి చూద్దాం. సో నా మనసు డాట్ ఏదైనా ఒక హీరోయిన్ని యాడ్ చేద్దాం. సో నాకేమైంది, ఆ సమంత అనే ఎలిమెంట్ ఎక్కడ వెళ్ళి యాడ్ అయింది, ఆ లిస్ట్లో లాస్ట్లో వెళ్ళి యాడ్ అయింది. సో అర్థమైందా. సో అపెండ్ అంటే ఏంటి, అపెండ్ ఇస్ నథింగ్ బట్ యాడ్ ఎలిమెంట్ టు ద లాస్ట్. ఒకటి కంటే ఎక్కువ యాడ్ చేయలేమా అంటే యాడ్ చేయలేమన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఈ మధ్య చాలా మూవీస్ చూశానని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వారంలో హాలిడేస్లో చాలా హీరోయిన్స్ అందరు కూడా నా మనసులోకి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి సో ప్రతిసారి కూడా ఇక్కడ ఏమవుతుంది, నేను చూసిన 10 సినిమాల్లో సినిమాకి ఒక హీరో అనుకుంటే, సో అట్లా 10 సినిమాలు అంటే 20 హీరోయిన్లు అంటే టోటల్ 40 మంది. సో 40 మందికి నేను ఏం చేయాలి, మాటిమాటికి కూడా అపెండ్ అని చేయాలి. సో ఈ విధంగా నాకు ఇక్కడ ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుందా. సో కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఒకేసారి కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని, కలెక్షన్ ఆఫ్ హీరోయిన్స్ని నేను ఒకేసారి నా మనసులోకి పంపించాలనుకుంటున్నాను. సో దానికోసం ఏంటి అంటే ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉందన్నమాట పైథాన్లో. సో ఎక్స్టెండ్ మెథడ్ కూడా ఏంటి అంటే ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే మీరు పాస్ చేయగలుగుతారు, ఒకటి కంటే ఎక్కువ పాస్ చేయలేరు అనమాట. సో ఎక్స్టెండ్ మెథడ్ ద్వారా ఏం చేయబోతున్నాను, నా మనసుని ఇంకా పెద్దగా చేసుకోబోతున్నాను అనమాట. సో దిస్ మెథడ్ యాడ్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ స్పెసిఫైడ్ లిటరబుల్. అంటే ఏంటి అంటే, సో ఈ ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి చాలా ఎలిమెంట్స్ని నా మనసు అనే వేరియబుల్లోకి పంపిస్తుంది అనమాట. సో ఐ థింక్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. సో ఎలా అనేది ఇప్పుడు ట్రై చేద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నాను, కొంతమంది నేమ్స్ అయితే రాస్తున్నాను, కొంతమంది హీరోయిన్ నేమ్స్ అయితే రాస్తున్నాను. సో ఓకే. సో ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే రాసాను అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా నా మనసు అనే వేరియబుల్లోకి పంపించాలి. ఓకే. సో నేను ఇక్కడ ప్రింట్ చేసి చూస్తాను చూడండి. ప్రింట్, నేను ఎప్పుడైతే నా మనసు అనే వేరియబుల్ ప్రింట్ చేస్తానో అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇంతే, ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను, ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా నేను ఇందులోకి పంపించాలనుకుంటున్నాను, నా మనసు అనే వేరియబుల్లోకి. ఓకే. దెన్ ఎలా పంపించాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్కడికి పంపించాలి, నా మనసు అనే వేరియబుల్ కదా. సో నా మనసు డాట్ ఎక్స్టెండ్లో ఏం చెప్పాను, ఓన్లీ 1 ఆర్గ్యుమెంట్ మాత్రమే పాస్ చేయగలుగుతామన్నా కదా. సో ఏ ఎలిమెంట్, ఈ బి అనే లిస్ట్లో బి అనే ఎలిమెంట్లో ఏవైతే స్టోర్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ కూడా అవన్నిటిని కూడా నా మనసు అనే వేరియబుల్లోకి పంపించాలనుకుంటున్నా కాబట్టి సో నా మనసు డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ బి చేస్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్, సో నేను ఎప్పుడైతే ప్రింట్ చేస్తానో అప్పుడు ఏమైంది, ఇంతకుముందు నాకు ఓన్లీ నాగ చైతన్య వరకు మాత్రమే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. కానీ నేను ఎప్పుడైతే ఎక్స్టెండ్ అనే మెథడ్ యూస్ చేస్తానో ఈ బి అనే లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి వెళ్ళి యాడ్ అయిపోయాయి అనమాట. సో సార్ ప్రతిసారి కూడా ఈ విధంగా ఒక స్పెషల్గా ఒక లిస్ట్ తీసుకునేసి ఇక్కడ యాడ్ చేయాలా అంటే అవసరం లేదనమాట. ఇంకొక మెథడ్ ఉంది, అది ఏంటి అంటే, సో మనం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈ పెరాన్సిస్ లోపల ఏం చేయాలంటే ఒక లిస్ట్ పెట్టుకునేసి అందులో నేను కొన్ని నేమ్స్ రాస్తున్నాను. అంటే ప్రింట్ చేసి చూద్దాం. సో ప్రింట్ చేయగానే నాకేమైంది, సో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ నా మనసు అనే వేరియబుల్లోకి యాడ్ అయిపోయాయి. సార్ ఇక్కడ అసలు ఈ లిస్ట్ సింబల్ ఎందుకు పెట్టాలి, ఓకే పెరాన్సిస్ మాత్రమే సరిపోదా, ఇలా లిస్ట్ పెట్టాలా అంటే ఖచ్చితంగా పెట్టాలన్నమాట. సో నేను ఆ విధంగా పెట్టకుండా ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఎర్రర్ వస్తుంది నాకు. ఏమైంది,
లిస్ట్ ఆబ్జెక్ట్ టేక్స్ ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్, కానీ నువ్వు ఎన్ని ఇచ్చావు, 3 ఇచ్చావు అనే ఒక ఎర్రర్ అయితే వస్తుందన్నమాట. సో కాబట్టి అందుకే ఇక్కడ మనము ఈ లిస్ట్ అనే సింబల్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. పర్టికులర్గా హీరో హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యారు, ఓకే. కానీ ఏంటి అంటే నేను పర్టికులర్గా ఈ ప్రభాస్ తర్వాత కాజల్ అనే ఒక నేమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో దీని తర్వాతే, ఈ నేమ్ తర్వాతే నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. మరి ఎలా చేయాలి? సో దానికోసం మీరేంటి అంటే ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలియాలన్నమాట. ఇండెక్సింగ్ అంటే ఏంటి, పాజిటివ్ ఇండెక్సింగ్ ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి, సో అదంతా కూడా డిస్కస్ చేయాలి అంటే అది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.